అత్యంత చర్చనీయాంశమైన బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి దీర్ఘకాలిక న్యాయపరమైన వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. హిందూజా సోదరులకు 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన విముక్తిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ కేసులో హిందూజా సోదరులపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదం ముగిసినట్లయింది. 1986లో భారత ప్రభుత్వం స్వీడన్కు చెందిన ఏబీ బోఫోర్స్ సంస్థతో సుమారు 400 హెవిట్జర్ ఫిరంగులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. 1987లో ఈ ఒప్పందం కోసం భారీ ఎత్తున కమిషన్లు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు అప్పటి రాజకీయాలను కుదిపేశాయి. రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అనంతరం సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దాదాపు 4 దశాబ్దాల పాటు బోఫోర్స్ వివాదం కొనసాగింది. హిందూజా సోదరులపై ఇకపై ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన చర్యలు కొనసాగే అవకాశం దాదాపు ముగిసినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పుతో బోఫోర్స్ కేసులోని ఒక ముఖ్యమైన అధ్యాయానికి తెరపడినట్లేనని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.